ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ జిల్లా నుంచి అత్యధిక స్థానాలు గెలిపించివ్వండి, మనం సోనియమ్మకి బహుమతిగా ఇద్దామని చెప్పడం జరిగింది. వారి పిలుపు మేరకు 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలని చెయ్యి గుర్తు జెండా రెపరెపలాడేటట్టుగా మీరు అందరు చేయడం జరిగింది. మన జిల్లా నుంచి మన బిడ్డకు మనం బలమిస్తే సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు మన బిడ్డని వాళ్ళ ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చోబెట్టడం జరిగింది. మనం జిల్లాలో గెలిచినాం, రాష్ట్రంలో గెలిచినాం, రాష్ట్రం ముఖ్యమంత్రి మన బిడ్డ ఉన్నారు. ఇవాళ మనము రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా మన పాలమూరు బిడ్డ బలాన్ని ఢిల్లీలో బలం చేసేటట్టుగా వారి బలగం ఢిల్లీలో కూడా పెంచే విధంగా మన రాష్ట్రంలో 15 స్థానాలకు తగ్గకుండా లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా చేయాలని, అలానే మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి స్వయంగా మన ముఖ్యమంత్రి గారే ఇన్ఛార్జ్గా ఉన్నారు. అత్యధిక మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకొని మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి గారి బలాన్ని మనం మరింత పెంచాలని సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్.